సో డాన్స్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు? ఎందుకు చేయలేదో చెప్తాను ఇంతకు ముందు. ఏమైందంటే దేర్ వాస్ వన్ ఆంటీ ఆఫ్ మైండ్, చిన్నప్పుడు డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్తో కుర్రోళ్ళు డాన్స్ చేస్తుంటే నువ్వు మరీ పొడుగున్నావు, నువ్వు డాన్స్ చేయొద్దండి. సో మైండ్లో అదొక చిన్న మనకి ఇది రాదేమో చిన్న ఇన్హిబిషన్ వచ్చేసింది అనమాట. అండ్ డెకాయిట్ హరి క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆడన్నిట్లో దిల్దార్ ఉంటాడు. సో దే వాజ్ దిస్ సెన్స్ దట్ ఇది ఏదో అనుకుంటే చేయాలి. అండ్ ఐ స్టార్టెడ్ టేకింగ్ దట్ ఇన్ ఈవెన్ జస్ట్ ఇన్ హౌ మై అప్రోచింగ్ ద ఫిల్మ్. సో ఐ థాట్ ఎప్పుడు ఇన్హిబిషన్ ఉండే కదా, లెట్స్ షెడ్ ఆల్ ఇన్హిబిషన్స్. సో that shows in the performance. బట్ లవ్లీ సాంగ్. సినిమా చూసి మేమిద్దరు అదే అనుకున్నాం. సాంగ్ నేను చూసిన కట్లో అప్పుడు సాంగ్ లేదు, కానీ సాంగ్ గురించి బట్ కాదు. మనకి ప్రీ అండ్ పోస్ట్ చూసాం కదా, సాంగ్ ముందు కూడా చూసాం కదా, ఆ జోష్ ఉంటుంది. నో ఐమ్ సేయింగ్ ఇన్ ద మూవీ ఆ క్యారెక్టరే నువ్వు చాలా ఇన్హిబిషన్స్ షెడ్ చేసి చాలా కన్విక్షన్తో ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చావని తెలుస్తుంది. అదైతే ఐ రిమెంబర్ టెలింగ్ యూ ఆల్సో వెన్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్, లైక్ విచ్ ఇస్ వై ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఐ ఫైనలీ థింక్ everything's been shed and it's just you genuinely trying to be in the moment, and the intensity landed beautifully. యా, అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ ద ఫిల్మ్ మీన్స్ అ లాట్ టు మీ మ్యాన్. ఈ సినిమా చాలా బ్యాటిల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ జరిగింది. అంటే మౌంటైన్ పైన సెట్ కట్టాం ఫర్ ద క్లైమాక్స్, వర్షం పడి మొత్తం కొట్టుకుపోయింది. సో యునో లైక్ ఐ థాట్ దట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్ వెన్ సో మచ్ సాక్రిఫైస్ హెస్ బీన్ మేడ్. ఎండా వాన డజంట్ మ్యాటర్, 45-degree హీట్లో క్లైమాక్స్ షూట్ చేసాం. సో ఆ ఎండా వాన చలి డింట్ మ్యాటర్, డిఫరెంట్ సీజన్స్లో షూట్ చేసాం కదా, 1.5 years షూట్. సో ఇట్ వాస్ జస్ట్ లైక్ అది. అండ్ ది సెన్స్ దట్ ఒక తెలుగులో చేయంగానే సూపర్ వచ్చింది అనుకోగానే ఓ ఇప్పుడు హిందీ చేద్దాందా, ఓ రైట్. మధ్యలో ఇది యాక్సిడెంట్ సారీ లెగ్ ఫ్రాక్చర్ ఇదేంది కదా నీకు, సంథింగ్ లెగ్ ఫ్రాక్చర్. డెకాట్ షూటా G2 షూటా? డెకాట్ షూట్. షూట్. PCL టేర్ అయింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఇప్పుడు మరి రాహుల్ గారు నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీసుకుంటాడు లేదు తెలీదు అని కొంచెం. నీకు కూడా PCL టేర్ అయింది కదా ముందు? నాకు ఇది లిగమెంటరీ. క్రికెట్ ఆడుతూ క్విక్ సింగిల్. క్రికెట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్పోర్ట్. నా టీమ్ వర్సెస్ G2's టీమ్. అప్పుడే ఇంకో సింగిల్ తీసుకోకపోయి టేర్ అయింది. అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల మధ్యలో కోవిడ్ లాక్డౌన్ ఒకటి వచ్చింది. లాక్డౌన్ అయిపోయాక ఐ థింక్ సెకండ్ లాక్డౌన్కి థర్డ్ లాక్డౌన్కి మధ్యలో కంప్లీట్ ఇన్యాక్టివిటీ, ఇంట్లో కూర్చున్నాం లాక్డౌన్ అప్పుడు. మళ్ళీ జీతో అన్నారు అంటన్నా ఆడదాం అన్నాడు, వెళ్ళా. కానీ ఏమాటిగా మాటరా ఈడు తినే తిండికి ఈ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీకి ఈ ఫిట్నెస్ అలా మెయింటైన్ అవ్వడం మామూలు విషయం కాదు. దేవుడిదే గిఫ్టెడ్, నో డౌట్. ఏమో నేనేం మెయింటైన్ చేయట్లేదు కానీ. బట్ గుర్తుంది ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నేను అమ్మ వండి పెట్టింది, నువ్వు నేను 2 రోటీలు తిన్నాం. మనోడు అరే వాడింట్లో తిన్నాడ్రా రోటీస్. నేను జోక్ కాదు, నేను కౌంట్ చేసా అక్కడ. ఆ రోజు కొంచెం మోమాటం తక్కువ తిన్నా. అరే జోక్ కాదు, మరి ఎగ్జాజరేషన్ కాదు. 16 తిన్నావు కదా ఆ రోజు. యూజువల్ 16 రోటీస్ తిన్నాడ్రా, తింటానే ఉంటున్నారా. నేను అప్పటికే మోమాట అంటే చిన్నప్పుడైతే మై 20 మినిమం మీ మామ ఉన్నట్టున్నారు. అందుకే కొంచెం నాకు నేను మెల్లగా చిన్న మెయింటైన్ చేస్తూ లైట్గా హాయ్ హలో అని చెప్తే వీడు అక్క వన్ మోర్ తింటానే రాడు. చిన్నప్పుడు 20s and all used to be ఇమాజిన్ 16 రోటీస్ అంటే 20-25 ఈజీలీ. ఇలాంటి వాళ్ళు ఉంటే ట్రైనర్స్కి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నో కష్టపడి వీడియో రీల్స్ చేసి ఇలా ఉండండి అలా ఉండండి అంటే వీడు 16 రోటీలు తిని ఇలాంటి టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నాడు బయట. ఇలా ఉంటే నువ్వేమో ఐ నీడ్ టు హ్యావ్ కొన్ని 1/4 cup కాఫీ, బ్లాక్ కాఫీ. దురదృష్టమైన బాడీలు ఉంటాయి అమ్మాయి. లేక కొంచెం బిర్యానీ తింటే నెక్స్ట్ డే నిజంగా చాలా డిసిప్లిన్ గా తింటారు మనిషి నిజంగానే. తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. అవును, ఈ మధ్యనే జస్ట్ ఎవరో హీరో కన్నా నువ్వే ఎక్కువ ఫిట్ గా ఉన్నావు అని చెప్పి డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసేట కదా కొంచెం వెయిట్ గెయిన్ చేయాలని. ఈడే చెప్పాడు అది, నేను చెప్పలే కానీ ఐ కెన్ టోటలీ ఇమాజిన్. ఎందుకంటే ఒక మనిషికి ఎలివేషన్ ఇవ్వలేదు ఇతనే. ఐ కెన్ టోటలీ ఇమాజిన్ దిస్ వుడ్ హావ్ హ్యాపెండ్. అంటే మన సినిమా అప్పుడు కూడా చూసుకోరా మరి, బెటర్ బీ ఇన్ బెటర్ షేప్ దెన్. అరే దట్స్ ఇంపాసిబుల్. నీకే అనిపించింది డెకాయిట్ చూసినప్పుడు? అదే అంటే ఎంత బాగా చెప్పలేను కానీ వీడు చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. నాకైతే చాలా నచ్చింది ఐ లవ్డ్ ఇట్. నేను బయటకు వచ్చేటప్పుడు ఆ క్లైమాక్స్ అంతా బయటకు వచ్చేటప్పుడు సూపర్ ఫీల్ రా, నో డౌట్. ఐ థింక్ ఎస్పెషల్లీ నాతో చూసిన కట్టు మీకు అప్పుడే బయటకు వచ్చి అరే ప్రీవియస్ కట్కి ఈ కట్ అసలు రేంజ్ సినిమా మారింది, చాలా బాగుంది అన్నారు. అంటే ఒకటి ఏంటంటే ఒక ట్రెడిషన్లో అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఆల్వేస్. ఫిల్మ్ నేను చేసే ఫిల్మ్కి ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ మీరే. Yeah, my films also mostly you guys end up watching. ఎక్కడ చూపించావు నాకు అసలు? గర్ల్ ఫ్రెండ్ ఒక్కటే చూపించలేదు because you were busy. I showed him. గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయిన థియేటర్ టికెట్ కొనుక్కొని చూసా.
ఐ షోడ్ హిమ్, నువ్వు ఇంకా సినిమా చూడలే, బుల్షిట్ చేయకూడదు. చూసావా? ఓ నాకు తెలియదు కానీ. గర్ల్ ఫ్రెండ్ చూసావా? చెప్పలేదు ఏంటమ్మా? అదే కదా, నాకు కూడా చెప్పలే. సో అయితే బాగుంటుండారా ఆ ప్రొఫెసర్ రోల్లో? బాగుంటుండే ప్రొఫెసర్ రోల్లో. మిమ్మల్ని చూస్తారు కదా, చెప్పండి. I showed him the movie, but yeah, your films, I think, without fail, అన్ని సినిమాలు అందరు చూసాం. ఇట్స్ ఆల్సో బికాస్ యు ఆర్ లైక్ మై టెంపరేచర్ బరోమీటర్. అంటే ఇప్పుడు టెంపరేచర్ ఏమంటుంది? ఈ ఇంటర్వ్యూకి సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి కదా. టూ మెనీ టెక్నికల్ టర్మ్స్ వాడుతున్నారు. పీసీఎల్ టైర్ అంటే ఏంట్రా? ఇది ఏసీఎల్ రా, ఇది ఏసీఎల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పీసీఎల్ అనుకుంటుంది. Anterior, posterior. Anterior cruciate ligament and posterior cruciate ligament. I think. I'm not sure. ఏదో ఇక్కడ బాగా నొప్పి వచ్చింది బేసిక్గా. నాకైతే hamstring grade 2 టైర్. సో ఐ వాజ్ జస్ట్ వెరీ నర్వస్ అబౌట్ షోయింగ్ యూ గైస్ ద మూవీ. ఎందుకంటే మీకు నచ్చకపోతే ఫస్ట్ నేను బా ఇప్పుడు ఏం చేయాలనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. సో మీకు నచ్చేసరికి ఐ వాజ్ లైక్ ఓకే. అంటే శ్రేయస్తో అట్లీస్ట్ ఈసారి కొంచెం బెటర్ అనిపించాయి. భయ వాటర్ తాగండి. Luckily so far every film he showed us we've liked. ఏదో ఒక రోజు సినిమా నచ్చకపోతే పరిస్థితి ఏంటి ఎలా చెప్పాలి మనోడికి? కానీ ప్రతి సినిమా చూపిస్తాడు. ఐ థింక్ క్షణం ఒకటే మనం కలిసి చూడలేదు. అవును, నేను సెపరేట్ గా చూసా, మీరు సెపరేట్ గా చూసారు. ఎవరు కూడా కదా, ఎవరు నేను సెపరేట్ గా చూసా. ఐ డోంట్ థింక్ హి వాస్ దేర్. మేజర్ గూఢాచారి ఎవరు కిషోర్ సా నైట్ ఆఫ్ రిలీజ్. ఓ ఇక్కడ ఇన్ఫాక్ట్ ఇదే ప్రివ్యూ థియేటర్. ఓ షిట్, అసలు నిజంగా నేను నీ ఎడిట్ లో చాలా ఎర్లీ వర్షన్ చూసాను. ఎవరు గూఢచారి 2 అయితే నేను చూసిన తర్వాత నెక్స్ట్ డే మా అసిస్టెంట్కి ఫోన్ చేస్తే ఏమైంది రాలేదంటే గూఢచారి 2 చూస్తుందంటే పిలిచారండి ఆయన. గూఢచారి 2 ఎక్కడ ట్రైగర్ షూటింగ్ చేయాలి కదా. కాదు సారీ, గూఢచారి 1కి మా అసిస్టెంట్ పిలిపి చూపించారు సపరేట్గా షో. జస్ట్ లేనిది. అవును. నేను కూడా ఎప్పుడు వచ్చినా హనుతో వస్తే లాస్ట్ హను ఆల్సో డు వాచ్. అందరి ఒపీనియన్ కావాలని కూర్చోబెడతాడు. మళ్ళీ ఒక అరగంట ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లాగా ఉంటుంది. అందరిని అడుగుతాడు ఇది ఏమనిపించింది. మెల్లగా వచ్చి చిన్నగా పెన్ను పేపర్ ఇస్తారు. అరే రాసే మొత్తం రికార్డ్ చేసుకుంటాడు. అంటే ఫీలింగ్ ఏంటంటేరా, మనం ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాం అంటే కరెక్ట్ పర్సన్ నుంచి తీసుకోవాలని నమ్ముతా. అండ్ కరెక్ట్ పర్సన్ చాలా తక్కువ దొరుకుతారు. ఎందుకంటే బయట వాళ్ళకి ఏంటంటే అలా గ్రీన్ మ్యాట్లు చూసి లేదా సగం ఎడిట్ లేక సగం డబ్బింగ్ లేక చూసి అలవాటు ఉండదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి బాగాలేదండి అని ఫీల్ అయిపోతారు. ఇండస్ట్రీలో వాళ్ళు ఏంటంటే ఒకటి మనం ఏమనుకుంటున్నా కూడా బయట వెళ్ళిపోతుంది మ్యాటర్. రెండో విషయం ఏంటంటే చూసేవాడు కొంచెం ఇలా కాదండి ఒక కమర్షియల్ కొంచెం ఉండాలి అని ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకో, మనకి గైడెన్స్ కూడా రాంగ్ ఇస్తారు. సో మనం ఎవరిని చూడమని అడుగుతున్నాం అనేది మ్యాటర్స్ అలాట్. మన టార్గెట్ ఆడియన్స్ కాదా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చెప్పే మనిషి కెందే వాళ్ళకి ఎబిలిటీ ఉందా, సలహా ఇచ్చే ఎబిలిటీ ఉందా, వాళ్ళు సలహా ఇస్తే కరెక్ట్గా తీసుకోవాలా. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. క్షణము నేను మా డౌన్ స్టేర్స్ నేబర్కి నరేట్ చేశాను జస్ట్. ఇంకా అప్పటికి ఇంకా అసలు నాకేం తెలీదు. నేను ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాము, ఏమవుతుంది ఏంటి భయంలో ఉన్నా. ఓకే, అప్పుడు డౌన్ స్టేర్స్ నేబర్ నరేట్ చేసి దుబాయ్లో పనిచేస్తాడు అతను. సో హీ కేమ్ ఫర్ వెకేషన్. నరేట్ చేస్తుంటే అంతా విన్నాడు. ఏంటండి ఇంత బాగాలేదండి, అస్సలు బాగాలేదు అన్నాడు. అయ్యో అవునా, మీకు అస్సలు నచ్చలేదు? లేదండి, అంటే అదో టెన్షన్గా అనిపించింది సినిమా అంతా. బాగా అసలు ఏం జరుగుతుందో ఏమైపోతుందో ఏం అర్థం కాలేదు, ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో అర్థం కాలేదు, చాలా టెన్షన్ ఫీల్ అయిపోయానండి అన్నాడు. అమ్మేమడి నచ్చింది ఆ సినిమాని అప్పుడు రిలీజ్ అయింది. సో వాళ్ళ రియాక్షన్ కూడా ఇఫ్ యూ డోంట్ నో హౌ టు గివ్ ఆర్ హౌ టు టేక్ ఇట్ అవుట్ అయిపోతాయి లెక్క. I'll tell you one thing, Ra. Luckily you're making good films and I'm able to tell you that I like it. Truth is, I will be biased. I will like anything you make. So it is very difficult for me to watch a film of yours and objectively tell you that I do try to be as objective as possible. కానీ ఎప్పటికైనా నాకు ఎక్కడో సినిమా నచ్చిందిరా అనేది చెప్తాను నేను. సో ప్లీజ్ కీప్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. కానీ ఈ విషయంలో రాహుల్ గారిది కూడా ఒక కన్విక్షన్ మెచ్చుకోవాలిరా. కొన్నిసార్లు ఇప్పుడు చీలోసో నేను ఫస్ట్ ఎయిడ్ నీతో పాటు నేను అక్కడ ఆఫీస్లో చూసాను గుర్తుందా? నువ్వు సెపరేట్గా చూసావు, ఆయన తర్వాత యూ సా ద ఫస్ట్ కట్. నో, హీ సా కట్ విత్ మీ. దట్ వాస్ ద థర్డ్ కట్. సో ఆ కట్ చూసినప్పుడు నేను జైల్ సీన్కి డెడ్ అగేన్స్ట్ జైల్ సీన్ కామెడీకి. రాహుల్ గాడేమో అది బాగుంది అని ఫిక్స్. లేదురా నువ్వు అది తీసేరా, అవసరం లేదు, అసలు రీషూట్ చేయ అవసరం అయితే యాజ్ యూజువల్ నీడ్స్ టు బి రీషాట్ అని దాని మీద వాటర్ మార్క్ పెట్టారు అర్జెంట్గా అంటే మనోడు ఒప్పుకోలేదు. నువ్వు నమ్మవురా, రిలీజ్ డే నైట్ గూఢచారి అయిపోయిన తర్వాత దానికి నెక్స్ట్ వన్ డే నేను వెళ్ళి చీలస్లో చూసాను. పీపుల్ ఆర్ లవింగ్ ద జైల్ సీన్. సో హీ హ్యాస్ దిస్ వే ఆఫ్ డిస్ప్రూవింగ్ అస్. I'm not trying to disprove anybody. బట్ ఎవెన్చువల్గా వాడికి ఏం కావాలి తీసుకుంటారా? ఏం కావాలి బద్నామవుతున్నావు కానీ యాక్చువల్గా వీడు కూడా అంతే. బ్రో కాదు
కానీ వీటి జడ్జిమెంట్కి మాత్రం ఆ విషయంలో ఎందుకంటే అందరు సభాముఖంగా రాహుల్ రవీంద్రన్ జడ్జిమెంట్కి నేను అబ్బో, ఇది ఇప్పుడు అటకరవా కదా నిజంగా సో నా జడ్జ్మెంట్ ప్రకారం డెకాయిట్ పెద్ద హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి. అండ్ శేష్ ఇంకా నేను నిజంగా చెప్తున్నా, G2 అయితే నేను ఇప్పుడు దాకా ఏ ఫుటేజ్ ఏమి చూడలే. నేను ఒక నీ సెకండ్ డ్రాఫ్ట్ థర్డ్ డ్రాఫ్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ కూడా విన్నా. ఐ థింక్ హిస్ థర్డ్ డ్రాఫ్ట్ ఐ గాట్ అ నరేషన్ ఫ్రమ్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ యూ టేకెన్ ద నరేషన్. ఓకే, ఐఎమ్ వెరీ సీరియస్లీ టెలింగ్ యూ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐఎమ్ సేయింగ్ that narration, even if he's able to go execute it to 80% of that narration he gave me, cinema నాకు ఈ ఫిగర్లో మాట్లాడడం నచ్చదు. ఫర్ మీ యాజ్ యూ సెడ్ ద మెట్రిక్ ఇస్ నెవర్ మనీ రా. కరెక్ట్, ఇట్ షుడ్ బి మనీ. ఐ అగ్రీ. మినిమం ఎంత చేస్తుంది, మాక్సిమం ఎంత చేస్తుంది, కరెక్ట్. యునో I agree. ఇట్ షుడ్ బి ఇస్ ద ప్రొడ్యూసర్ సేఫ్ యా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ డిడ్ ద ఫిల్మ్ మేక్ పీపుల్ ఫీల్ గ్రేట్. యా, అండ్ నాకు నిజంగా వెన్ యూ అండ్ కిషోర్ వాకింగ్ డౌన్ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి దట్ వాజ్ లైక్ నువ్వు మేబీ నేషనల్ అవార్డ్ తీసుకుంటే ఎలా ఫీల్ అయ్యావో. కరెక్ట్. అక్కడ వెళ్తాడు. నేషనల్ వచ్చిందా? అవునరా, చెప్పలేదు. సో ఓవరాల్ గా స్టిక్ టు ద టాపిక్. కమింగ్ బ్యాక్ టు డెకాయిట్ రిలీజింగ్ ఆన్ 10th. ఎస్, డెకాయిట్ రిలీజింగ్ ఆన్ April 10th. అండ్ అడవి శేష్ పర్ఫార్మెన్స్ కానీ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కానీ ఇద్దరు ఎర్రగా తీశారు. సినిమా భలే ఉంది, మేము చూసేసాం. ఫైనల్ ఆర్ఆర్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో చూడలేదు, డమ్మీ ఆర్ఆర్తో చూపించాం. కానీ అంటే మేము చూసిన వర్షన్లో ఎట్లా ఉంటుందంటే ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్, డార్క్ నైట్ మ్యూజిక్, ఇంకేవేవో ఇలాంటి ఒక వర్షన్ చూసాం మేము. అదిరిపోయింది సినిమా. వీ లవ్డ్ ఇట్ రా. అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ ఇన్ థియేటర్స్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్ ఈవెన్ మోర్. ఎందుకంటే ఎక్కడో నేను డెకాయిట్ చూసింది నాకు ఇంచుమించి లైన్ లాగా నరేషన్ ఇచ్చేసావు. సో నాకు మొత్తం సినిమా తెలుసు. మొత్తం సినిమా తెలిసి చూసిన నాకు నరేటివ్ సర్ప్రైజ్ లేని నాకే ఇంత నచ్చిందంటే సినిమా, ఏమీ తెలియకుండా నరేటివ్ సర్ప్రైజ్తో చూసే ఆడియన్స్కి అంతకన్నా ఎక్కువ నచ్చుద్దని నాకు నమ్మకం ఉంది. విషింగ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఫేవరెట్ సుప్రి, మృణాల్, షనీల్, అనురాగ్ సార్, ప్రకాష్ రాజ్ సార్, Sunil sir, yes, all of you all, the whole team, Beams, all of you, a blockbuster film, and can't wait to watch it in a theater with the audience. So yes, thank you everyone. అలా ఫినిష్ చేసేద్దాం. Yes, బాగుంది. ఇప్పుడు లంచ్కి వెళ్ళి ఎక్కడైనా కూర్చున్నావా? ఇప్పుడే కదరా తిన్నావు. అంటే ఇడ్లీ తిన్నాం రా, లంచ్ తిన్నాను కదా. 2 hours బ్యాక్ తిన్నట్రా అంటాడు. థ్యాంక్స్ రే. సో ఏదో దొరికిందా, ఏదో ఏటేటో పోయింది. బట్ ఐ థింక్ దట్ విల్ బి ఫన్. దీన్ని కూడా చాప్టర్ 1 చాప్టర్ 2లో పెట్టి